వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇట్స్ గ్రేట్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఓకే. సో రేపు June 5 వచ్చేసి మీకు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించినటువంటి బ్రీఫ్ నోట్, ఒక ఇంట్రడక్షన్, ఒక డెమో క్లాస్ అని మీకు ఇస్తాను. సో దీన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సో యూ కెన్ రెఫర్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా తీసేసుకుంటే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామినేషన్లో ఎప్పుడైనా సరే మీకు ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు బయట కాంపిటేటివ్, డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ రెండు కంపేర్ చేసుకుంటే సో ప్రీవియస్గా మనకు ఒక 5 years బ్యాక్ తీసుకున్న అంతకుముందు డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్కి బయట కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి చాలా వేరియేషన్ అనేది ఉండేది. సో బయట కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకుంటే సిలబస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి అడిగేటువంటి క్వశ్చన్స్ కూడా టఫ్గా ఉంటాయి. ఎక్కడి నుంచి అడుగుతారో కూడా తెలియదు. అర్థమెటిక్ తీసేసుకుంటే ఇప్పుడు మీకు 8 టాపిక్స్. జీకే తీసుకుంటే మీకు జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, జనరల్ జీకే ఇలాగా. ఇప్పుడు బయట తీసుకుంటే మీకు సో దానికి ఎకానమీ కూడా యాడ్ అవుతుంది. దీంట్లో అర్థమెటిక్‌లో తీసుకుంటే మీకు బార్ మాస్, ప్రాఫిట్ లాస్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యూనిటరీ మెథడ్ ఇవి వచ్చేసి 8 టాపిక్స్ ఉంటాయి. సో బయట మీకు 20 టాపిక్స్ పైన ఉంటాయి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ చూస్తే ఎలా ఉందంటే సో బయటికి డిపార్ట్మెంటల్‌కి పెద్ద తేడా లేదు. ఈవెన్ దో సిలబస్ అక్కడికి బౌండ్ మీకు అక్కడికే నిలబెట్టినా కూడా టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేది డెప్త్‌గా అడుగుతున్నాడు. దానికి కారణం ఏంటంటే పెరుగుతున్నటువంటి కాంపిటీటివ్‌నెస్ అని. సో అందరూ ప్రిపేర్ అవుతున్నారు. ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే 2014 గాని, 13 గాని, 16 గాని, 17 గాని ఈవెన్ క్వాలిఫై కొంచెం అటు ఇటు మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చేది. చాలామంది ఇప్పుడు సీనియర్స్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే సో 100కి 40, 46 వచ్చినా, 50 వచ్చినా, 60 వచ్చినా కూడా వాళ్ళకి జాబ్ వచ్చింది. అంతకుముందు తీసుకుంటే సార్ డిపార్ట్మెంటల్ టెస్ట్ వెళ్లి రాయండి అంటే కూడా రాసేవాళ్ళు కాదు. అలా ఉండేవి. అంటే వాళ్ళ థాట్ కూడా ఎందుకులే మళ్ళా ప్రమోషన్ వచ్చి వేరే చోటికి వెళ్ళడం. ఇప్పుడు మీరు సీరియస్‌గా ఉన్నటువంటి ఒక 50 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళని ఒకసారి అడిగి చూడండి. సార్ మీరెందుకు రాయలేదంటే, సొంత ఊర్లో ఉద్యోగం ఉంది. ఇక్కడే పొలాలున్నాయి. సో, ఇక్కడే తెలిసిన వాళ్ళున్నారు. సో, ఇక్కడే మాకు చిన్న బిజినెస్ ఉన్నాయి. కొట్టు, అంగడి ఉంది. ఏదో రీజన్స్ చెప్తారనమాట వాళ్ళు. అంటే ప్రమోషన్ అంత ఇంపార్టెన్స్ అనిపిచ్చేది కాదు వాళ్ళకు. సో, ఈ జీతం చాలు నాకు ప్రమోషన్ వచ్చి వేరే చోటికెళ్ళినా గూడా నాకు ఒక 10,000, 15,000 ఎక్స్‌ట్రా వస్తది. ఆ జీతం నాకేం సరిపోదు. నేను అక్కడ రెంట్ రూమ్ తీసుకోవాలా, ఇల్లు తీసుకోవాలా, ఇల్లు షిఫ్ట్ చేయాలా. ఇక్కడ నా వ్యవసాయం ఉంది. ఇక్కడ నాకు బిజినెస్ ఉంటాయి కదా! కొట్టు గాని వగైరా వగైరా. సో, దాంతో కంపేర్ చేసుకొని ఏం చేసేవాళ్ళంటే అక్కడే నిలబడిపోయేవాళ్ళు. సో, ఇది రాను రాను ఏమైందంటే ఇప్పుడు ప్రెజెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ప్రెజెంట్ మనమున్నటువంటి ఇప్పుడు 2020 దాటిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో ఫైనాన్షియల్ స్టేటస్ చాలా ఇంపార్టెంట్. అందులో అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ జీడీఎస్‌గా మనము సెంట్రల్ అందరికి బయట చూసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. బయట చెప్పుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ అంటారు కానీ, సో జీడీఎస్‌లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తది. ఎలా వీళ్ళ డ్యూటీస్ ఎలా ఉంటుంది, వీళ్ళ టార్గెట్స్ ఎలా ఉంటాయి, వీళ్ళ సాలరీస్ ఎలా ఉంటాయి, వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ జీవన విధానం ఎలా ఉంటుందని. సో దాంట్లో బయట అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువైపోవడంతో, సో మార్క్స్ ఎక్కువొచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడొచ్చేస్తున్నారు. అవునా? సో ఆల్‌మోస్ట్ సీరియస్‌గా ఉన్నటువంటి వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే, ఎక్సెప్ట్ మనకింక 50 ఇయర్స్ దాటినోళ్ళు వాళ్ళని వదిలేస్తే, ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ మీకు 50, 60% యంగ్‌స్టర్స్ వచ్చేసారు. అంతా 21, 22, 25 ఇయర్స్ వాళ్ళు యంగ్ జనరేషన్ వచ్చేసారు. సో వీళ్ళు రావడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు డిపార్ట్మెంటల్ టెస్ట్ పెడుతుంటే, ఇంతకుముందు మీకు ఒక డివిజన్‌లో ఒక 50 మంది, 60 మంది ఇంక మాక్సిమం ఒక 70 మంది రాశారనుకుంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఒక డివిజన్‌లో తీసేసుకుంటే, డివిజన్‌లో 70-80% ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ రాస్తున్నారు. ఒక 100 మంది ఉన్నారంటే, 100 మందిలో 70-80 మంది రాస్తున్నారంట ఎట్ ప్రెజెంట్. ఇంతకుముందు 100 మంది ఉన్నారంటే, ఒక 20 మందో, 30 మందో రాశారు డివిజన్‌లో. అలా ఉండేది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు జాబ్ వస్తేనే సర్వైవ్ అయితాము. జాబ్ అంటే నా నా వర్షన్ ప్రమోషన్. ఒక జేడీఎస్ ఉన్నటువంటి వ్యక్తి ఎంటీఎస్‌గో, పోస్ట్‌మ్యాన్‌గో, పీఏ‌గో వెళ్ళాలా. ఒక ఎంటీఎస్ ఉన్నటువంటి వ్యక్తి పోస్ట్‌మ్యాన్‌గానో, పీఏగానో వెళ్ళాలా. ఒక పోస్ట్‌మ్యాన్ పీఏగా వెళ్ళాలి. పీఏ వచ్చిన వాళ్ళు ఐపీఓకో. సో ఇప్పుడు ప్రెజెంట్ అవేర్‌నెస్ ఎక్కువొచ్చింది. తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ పవర్ ఆఫ్ అథారిటీ. సో నేను పీఏగా ఉంటే ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఎటువంటి పవర్స్ ఉంటాయి? ఒక పోస్ట్‌మ్యాన్‌గా ఉంటే ఎలా ఉంటుంది? ఒక ఐపీఓగా వెళ్తే, ఒక ఏఎస్‌పీగా వెళ్తే. సో ఇప్పుడు ఎవరు స్టాప్ చేస్తలేరు. నాకు ఇక్కడ వరకు చాలులేండి పోస్ట్‌మ్యాన్‌గా, ఎంటీఎస్‌గా చాలు అనే వాళ్ళు లేరు. సో అలాగా పోరాడుతూనే ఉన్నారు. సో దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. మన ఫ్యామిలీని గట్టిగా నిలబెట్టాలనో, మన పిల్లల్ని బాగా చదివించాలనో, ఓకేనా? వైఫ్‌కి గాని, హస్బెండ్‌కి గాని మంచి బట్టలు కొనియాలనో, సో మంచి సినిమాకెళ్ళాలని సో మెనీ రీజన్స్ అండి. అవునా? సరే దీంట్లో మరి ప్రెజెంట్ కాంపిటీటివ్‌నెస్ పెరిగింది కాబట్టి, సో కంపల్సరీగా మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. కట్ ఆఫ్ చూస్తేనే మీకు అర్థమైపోతది. సో ఇప్పుడు మన బుక్‌లో తీసేసుకుంటేనే మీకు బ్యాక్ సైడ్ చూస్తేనే వీళ్ళకు ఉంటాయి. అవునా? ఇక్కడ స్కోర్ ఎలా ఉంటది చూడండి హైయెస్ట్.
ఇంతకుముందు హైయెస్ట్ ఎలా వచ్చేది తెలుసా? చాలా తక్కువ వచ్చేది. ఇప్పుడు హైయెస్ట్ 100కి 96, 98, ఓకే. 150కి 146, 148, పిఏకి తీసుకున్నప్పుడు 94 ఇలా వస్తున్నాయి. కాబట్టి ప్రిపేర్ అవ్వాలి. సో మరి ప్రిపరేషన్‌కి ఏమైనా టఫ్ అంటే ఏం కాదు. మనకు నిర్దిష్టమైనటువంటి ఫిక్స్‌డ్ సిలబస్ అనేది ఉంది. సో పీఓ గైడ్ 1 అందులోనే ఇస్తారు. ప్రాక్టర్ అండ్ సర్వీస్ అందులోనే ఇస్తారు. అర్థమెటిక్‌లో 8 చాప్టర్‌లే. జీకేలో మనకు ఒకవేళ ఆహ్, ఎక్స్‌ట్రా సిలబస్, ఔట్ ఆఫ్ సిలబస్ ఇచ్చాడనుకోండి. సో దాని నుంచి మన మార్క్స్ యాడ్ అవుతాయి. డిపార్ట్మెంట్‌కి మనం రైజ్ చేస్తాం. పలానా క్వెషన్స్ మీరు ఔట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు అని. ఓకే. సో దీంట్లో నేను ప్రధానంగా 2 పాయింట్లు చెప్పదలుచుకున్నాను మీకు. 2 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. ఒకటి మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారంటే సో వాటెవర్ ఇట్ మే బి మీరు ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవ్వండి. దాంట్లో సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను మోటివేట్ చేసినా, మీ పక్క వాళ్ళు మోటివేట్ చేసినా ఎవరైనా కూడా అది టెంపరరీ మీకు. అప్పటికప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఓకే. నేను చేయగలను అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మూవీ చూసి వచ్చామనుకోండి. ఇప్పుడు 'ధ్రువ' అని ఒక మూవీ రిలీజ్ అయిందనుకో. సో 'రామ్ చరణ్‌ది.' సో దాంట్లో ఒక పోలీస్ పవరు, తర్వాత తన ఐడియాలజీ, తన బాడీ ఎలా డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి. సో ఒక మూవీ చూసొచ్చిన తర్వాత ఏదైనా సరే మనం సో మేము కూడా ఇలా ఉండాలా? ఒక 'కేజీఎఫ్' మూవీ గాని, ఒక 'బాహుబలి' మూవీ గాని, అవునా రీసెంట్‌గా వచ్చిన 'సలార్' మూవీ ఏదైనా ఒక మూవీ చూసినప్పుడు మనం దాని ఇంపాక్ట్ ఉంటది. అది టెంపరరీగా ఉంటది. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఉంటది. అది లాంగ్ రన్‌లో ఉండదండి. ఎప్పుడు కూడా. సో లాంగ్ రన్‌లో ఉండాలంటే మనము మనకు మనగా ఇమడ్చుకోవాలి ఏదైనా సరే సెల్ఫ్‌గా. అప్పుడు అది లాంగ్ రన్‌లో ఉంటది. ఇక్కడ నేను సెల్ఫ్ మోటివేషన్ అని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీ డే ప్రతిరోజు నువ్వు లేవగానే నేను ఇది చేయాలి. అంటే ఒక ఎగ్జామినేషన్‌లోనే కాదు. ఫ్యామిలీ విషయంలో కావచ్చు, డ్యూటీ విషయంలో కావచ్చు, మన డైలీ యాక్టివిటీస్‌లో కావచ్చు. సో నేను ఈ టైంకి చేయాలి. సో ఈ సెల్ఫ్ మోటివేషన్‌కి మీకు తోడయ్యేది, మీకు హెల్ప్ అయ్యేది ఏందంటే మీ పేషెన్స్, ఓపిక. అంటే ఒక పని చేయాలంటే సరే మళ్ళీ చేద్దాంలే అంటాం. అలా కాకుండా చాలా ఓపిక, నిదానంగా మన మైండ్‌ని స్టేబుల్ పెట్టుకొని చేసుకుంటూ పోవాలి. సో సెల్ఫ్ మోటివేషన్ అనేది మీరు ఎగ్జామ్ అయిపోయేంత వరకు లేదా మీరు జీవితంలో మీ లైఫ్ పలానా రోజు ఆగిపోతుందనేంత వరకు కూడా సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. నీకు నువ్వు రెగ్యులర్‌గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. నేను ఇవి చదవాలి, ఇవి కంప్లీట్ అయిపోయినాయి, ఫ్యామిలీ విషయంలో ఇవి చేయాలని చెప్పేసి. ఓకే. పక్క వాళ్ళు ఎవరు చెప్పినా కూడా అది టెంపరరీ మీకు. తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ లేదా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. ఓకే. సో, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇప్పుడు ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతున్నారు. దీంట్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు మీరు ఒక జంట ప్రిపేర్ అవుతుంటే, మీ వైఫ్ కానీ, మీ పేరెంట్స్ గాని, మీ పిల్లలు గాని అందరూ మీకు సపోర్ట్ చేయాల. సపోర్ట్ చేయాలంటే వాళ్ళొచ్చి డైరెక్ట్‌గా ఎంకరేజ్ చేయరు. చదువుకో, చదువుకో అని అక్కడ మీరే కూర్చొని చదువుతుంటే చప్పట్లు కొట్టుకుంటున్నారు. సో, యూ హావ్ టు కమ్యూనికేట్ విత్ దెమ్. మీరు వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలా. నేను పలానా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను భోంచేసేటప్పుడు గాని, మిగతా టైంలో గాని సో, ఇలా సిలబస్ ఉంటుంది. ఇలా ఇలా జరుగుతున్నాయని చెప్తుంటే, అవతల వాళ్ళకి ఏమవుతుందంటే, ఓకే. చదువుతున్నాడు. ఇవి ఇలాగ ఎగ్జామినేషన్ ఉంది. సో, తను కోఆపరేట్ చేయాలా అని చెప్పేసి వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అవుతది. పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు. లేడీస్ అయితే హస్బెండ్‌తో యూ హావ్ టు షేర్. సో, కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది కూల్ అయిపోతది. ఇది ఒక దానికే కాదు. మీ ఎగ్జామినేషన్‌కే కాదు. సో, సరౌండింగ్ మొత్తం కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తది. కాబట్టి మీ ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీగా ఉంది. ఎగ్జామినేషన్ అయితే ఎగ్జామ్ అయిపోయేంత వరకు. సో, మీ లైఫ్ స్టైల్ అయితే ఈ ఎండ్ వరకు కంపల్సరీగా ఈ 2 బాగా గుర్తుపెట్టేసుకోండి. ఎప్పటికైనా సరే అన్నిట్లో మీకు యూజ్ అవుతది. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ మన ఎగ్జామినేషన్‌కొస్తే మీకు జూలై 20 అనేది సారీ పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ ఈ 2 ఎగ్జామినేషన్ ఉంది మనకు. 2 క్యాడర్ ఒకటే. పోస్టల్ అసిస్టెంట్ అంటే డిపార్ట్మెంట్‌లో పిలుస్తారు. ఆర్ఎంఎస్‌లో సార్టింగ్ అసిస్టెంట్ అంటారు మీకు. సో, ఆగస్ట్ 31 వచ్చేసి మీకు ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి మనకు. ఓకే. సో, ఇప్పుడు మనకి తీసేసుకుంటే కరెక్ట్‌గా మనకు 45 డేస్ టైమ్ అనేది దొరుకుతుంది. ఇది పిఏ ఎగ్జామినేషన్‌కి. మీకు సిలబస్ కంప్లీట్‌గా అవ్వడానికి 35-40 డేస్‌లో మీకు సిలబస్ కంప్లీట్ అవుతది. ఇంకో 5 డేస్ అనేది మనకి సెల్ఫ్ ప్రిపరేషన్ గాని, మిగతా విషయాలకు వగైరా వగైరా చూసుకోవచ్చు. ఎంటెస్ పోస్ట్ మ్యాన్‌కి అయితే మనకు అరౌండ్‌గా 3 మంత్స్ ఉంది కాబట్టి సో, బా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఇంకా మనం టైమ్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇంక దిస్ ఇస్ ద లీస్ట్ టైమ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తే సిలబస్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ రివిజన్ చేసుకోవాలి కాబట్టి సరిపోతుంది. కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అండి. కొత్తగా ఉంటది కాబట్టి నేర్చుకుంటూనే ఉంటారు. పాత వాళ్ళు తెలిసిన కాన్సెప్ట్‌ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని రివైజ్ చేసుకుంటా చదువుకోవాలి. సో, ఈ సంవత్సరం మీకు కొంచెం అడిషనల్‌గా ఉండేటువంటి కంటెంట్ ఏందంటే రెగ్యులేషన్స్ వచ్చేసాయి. రెగ్యులేషన్స్. సో, ఆ రెగ్యులేషన్స్‌ని అప్డేట్ చేసుకుంటూ చదువుకోవాలి. రెగ్యులేషన్స్‌లో ఇప్పుడు మన కోచింగ్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళు గాని, మన మెటీరియల్ యూజ్ చేస్తున్న వాళ్ళకి
ఆల్మోస్ట్ 60-70% మన ప్రీవియస్ మెటీరియల్లోనే ఇప్పుడున్న రెగ్యులేషన్స్ ఏవైతే యాడ్ చేసినా ఆల్రెడీ ఉన్నాయి. మనం ముందు నుంచే చెప్పుకొస్తున్నాం అప్డేటెడ్గా. దాంట్లో కొన్ని చేంజెస్ మాత్రం ఇప్పుడు చేసినటువంటి మీకు బిజినెస్ అవర్స్లో, ఇంతకుముందు మాకు బిజినెస్ అవర్స్లో ఆర్టికల్ బుకింగ్ కానీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఎంక్వైరీస్ కానీ వేరే ఉంటుంది. ఇప్పుడు ఎంక్వైరీస్కి పాతదానికి ఇప్పుడు కామన్, మిగతా ట్రాన్సాక్షన్స్ అంతా 6 అవర్స్ చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సెండర్ అడ్రస్ ఎక్కడ ఉండాలంటే ఇంతకుముందు లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ అనేవాడు. రెండు సేమ్ మీనింగే. ఇప్పుడు కూడా ఏమి ఇస్తాడంటే ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది ఎన్వలప్ ఎట్ లోయర్ లెఫ్ట్ అని ఇస్తాడు. అంటే చిన్న డిఫరెన్స్ అదే. మీకు అర్థమైతే ఒకటే వస్తుంది అనమాట. మెథడ్ ఆఫ్ అడ్రస్ లో తీసుకుంటే మీకు అడ్రస్సింగ్ సంబంధించినటువంటి స్ట్రక్చరల్ మార్చేవాడు. ఇంతకుముందు మీకు అర్బన్ కి విలేజ్ కి రాసేటప్పుడు డిఫరెన్షియేషన్ చూపించాడు. ఇప్పుడు అలా కాకుండా అందరికి ఒకే ఫార్మాట్ పెట్టాడు. ఇప్పుడు విత్ మొబైల్ నెంబర్తో సహా ఫార్మాట్ పెట్టాడు. పిన్ కోడ్ లాస్ట్ లో ఇంక్లూడ్ చేశాడు. తర్వాత అడ్రస్ రాసేటప్పుడు కూడా దానికి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇంతకుముందు మనకు 30 mm 3 సెంటీమీటర్స్ ఉండేది, ఇప్పుడు 40 mm ఇచ్చాడు. సో అట్లా చిన్న చిన్న చేంజెస్ ఒక 30% మనం చూసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ అంతా కూడా మనం అప్డేట్ చెప్పింది. దాన్ని ఈసారి మీకు పాయింట్ వైజ్ గా తీసుకొస్తున్నా. ఎందుకంటే ఈ రెగ్యులేషన్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళు 2 రకాలు ఉంటారు. మనకు మామూలుగా జనరల్ గా మనకు ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయాలంటే ఎప్పుడు కూడా సో క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 క్వశ్చన్స్ లేదా 10 క్వశ్చన్స్ అనేది 10 తీసుకున్నాం అనుకోండి. సో 10లోన సో 3 to 4 క్వశ్చన్స్ వచ్చేసి మీకు జనరల్ క్వశ్చన్స్ అంటే వెరీ ఈజీ క్వశ్చన్స్ ఇస్తారు. అంటే నువ్వు చదివినటువంటి సిలబస్ లోనే పాయింట్ టు పాయింట్ ఇస్తాడనమాట మీకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు గోవా అనేటువంటి ప్రాంతము ఏ సర్కిల్ పరిధిలోకి వస్తుంది, గోవా కమ్స్ అన్నది విచ్ జుడిషియల్ ఆఫ్ ది సర్కిల్ అని అడుగుతాడు. ఇవి డైరెక్ట్ పాయింట్. ప్రెసెంట్ హౌ మెనీ నైట్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ ప్రెసెంట్ అని అంటారు. లేదంటే దానికి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఎన్ని నైట్ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయని. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. తర్వాత ఒక 3 to 4 క్వశ్చన్స్ మీకు యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి బేసిక్ క్వశ్చన్స్. సో మనకి పేపర్ తయారు చేసేటప్పుడు మనకు ఉండేది ఇదే ఫార్మేట్. సో యావరేజ్ క్వశ్చన్స్ ఏమి ఇస్తాడంటే మీకు సో క్వశ్చన్స్ లో కొంచెం టెస్ట్ ఇచ్చి ఇస్తాడు. సో దాన్ని కూడా మీరు ఐడెంటిఫై చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే మీకు సేవింగ్ అకౌంట్ గురించి ఇచ్చాడు అనుకోండి. సో ప్రెసెంట్ టీడీ అకౌంట్స్ 4 రకాలుగా ఉన్నాయంటారు. సో తర్వాత సెకండ్ ఆప్షన్ ఏమి ఇస్తారంటే సో టీడీ అకౌంట్స్ లో మనకి మినిమం బ్యాలెన్స్ ఇంత అని ఇస్తారు. సో ఆ రెండిట్లో కరెక్ట్ ఏది తప్పు ఏది అని ఇస్తారు మనకు. 1 కరెక్ట్ 1 2 కరెక్ట్ 2 తప్పు ఏది కాదు ఇట్లా ఇస్తారు. తర్వాత 3 to 4 క్వశ్చన్స్. ఇక్కడ 3 to 4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి, యావరేజ్ క్వశ్చన్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి, నేను దీని నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తాను. ఇవి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనమాట. సో అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకు 4 ఆప్షన్లు ఇస్తారు. 4 ఆప్షన్లు ఇచ్చి 1 కరెక్ట్ 1 2 కరెక్ట్ 1 3 4 కరెక్ట్ ఇలా ఆప్షన్లు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన లేదు. సో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో మనకు మినిమం ఏజ్ ఎంత అని మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పిఎంఎస్బీబైలో మనకి ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఎటువంటి ఏ విధంగా ఇన్సిడెంట్ జరిగినా కూడా 2 lakhs కవరేజ్ అనేది ఉంటుంది అని ఇస్తారు. సో థర్డ్ ఆప్షన్ తీసుకుంటే ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది డీల్ చేస్తుంది అంటాడు మనకు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్తారు. సో ఫోర్త్ ఆప్షన్ లో మనకు ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పార్షియల్ డ్యామేజ్ కి అంటే ఒక కన్ను ఒక లెగ్ జరిగినా కూడా మీకు 1 లక్ష రూపాయలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కింద ఏమిస్తాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఇస్తాడు. సో అలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనం 4 ఆప్షన్లు మనం అనలైజ్ చేయాల్సి వస్తుంది. 4 ఆప్షన్లు. సో మనకు అన్ని కరెక్ట్గా లాగే అనిపిస్తాయి మన కాన్సెప్ట్ చదివినప్పుడు. సో దీంట్లో తప్పుగా ఉన్నది ఏది, ఇప్పుడు ఇది ఇన్సూరెన్స్ స్కీమే 2 లక్షలు ఇస్తారు మనకి ఇన్సూరెన్స్ లో. మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, పార్షియల్ డ్యామేజ్ జరిగితే 1 లక్ష, ఫుల్ డ్యామేజ్ జరిగితే 2 లక్షలు, చనిపోతే 2 లక్షలు. కానీ ఒక ఆప్షన్ ఇచ్చాం, నీకు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా అంటే డెత్ నీకు నార్మల్ డెత్ అయినా యాక్సిడెంటల్ డెత్ అయినా 2 lakhs అని ఇచ్చారు ఒక ఆప్షన్. అది తప్పు అవుతుంది. ఎందుకు, సురక్షా బీమా యోజనలో నీకు యాక్సిడెంటల్ డెత్ అయితేనే 2 lakhs ఇస్తారు, నార్మల్ డెత్ అయితే ఇవ్వరు. నార్మల్ డెత్ అయితే దేంట్లో వచ్చేది, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. ఓకే, ఇలాగా అప్లికేషన్ వంటి క్వశ్చన్స్ ఇస్తాడు. బట్ మనకి ఈ ఫార్మేట్ ఫాలో అవుతున్నారంటే కొన్నిసార్లు ఫాలో అవుతారు, కొన్నిసార్లు ఫాలో అవ్వడం లేదు. ఎందుకంటే సో పేపర్ తయారు చేసేటువంటి పర్సన్ మీద డిపెండెంట్. సో పేపర్ తయారు చేసేటప్పుడు కొంతమంది సో క్వశ్చన్స్ అన్ని చూసేసుకొని డైరెక్ట్గా ఇచ్చేస్తారు. కొన్ని క్వశ్చన్స్ కొన్ని ఎందుకు మనకు అవుట్ ఆఫ్ సిలబస్ పడతాయి, కొన్ని రాంగ్ ఆప్షన్స్ పడతాయి అంటే అదే కారణం. కొన్నిసార్లు మీకు పర్ఫెక్ట్గా క్వశ్చనింగ్ అనేది ఉంటుంది, పేపర్ అంత బాగా తయారు చేస్తారు. సో యాజ్ పర్ మా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే మీకు క్వశ్చన్ ఫార్మేట్ నీట్గా వచ్చి అన్ని కరెక్ట్గా వచ్చిందంటే అదొక డిపార్ట్మెంటల్ ప్రమోషన్ ద్వారా వెళ్ళింటారు చూడు. సో వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్. ఓకే, సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే సో చూస్తారు అంతగా డెప్త్గా వాళ్ళు మీరైతే చదివింటారు వాళ్ళు చూసింటారు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చిన వాళ్ళకు అంతగా వాళ్ళకి తెలుసు, కానీ ఓవర్ ల్యాపింగ్ అనేది ఉంటుంది దాంట్లో. అందుకు కొన్ని అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళడం కానీ
రాంగ్ ఆప్షన్స్ వెళ్ళడం కానీ ఇట్లాంటి విషయాలన్నీ జరుగుతాయి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఇస్తున్నాడండి. ఇప్పుడు మనం ఈ ఫార్మెట్ ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనకి ఈజీ, టఫ్. ఇప్పుడు ప్రెసెంట్ మనకు వచ్చేది ఒకటి ఈజీ మోడ్, రెండు టఫ్ మోడ్. ఈజీ మోడ్ అంటే ఇంక అందరు పెట్టేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ టైం మన జీకే నోట్స్ తీసుకుంటే ఏపీ పేపర్ మొత్తం 10కి 10 ఇచ్చేసారు. ఎట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ జస్ట్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు, మన బుక్ కూడా వస్తుంది, క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు కూడా పెట్టేస్తారు, అలా ఇచ్చేసాడు. టఫ్ మోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2021 మీకు పోస్ట్ మ్యాన్ పేపర్ తీసుకుంటే ఏపీ పేపర్ తెలంగాణ కూడా ఇచ్చాడు, మళ్ళీ 23. ఈ పేపర్ తీసేసుకుంటే ఎంత టఫ్ ఇచ్చాడంటే మొత్తం క్వశ్చన్స్ అనే టఫ్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ చదవడానికి నీకు టైం పడుతుంది. నీకు యాక్చువల్గా ఒక క్వశ్చన్కి 1 నిమిషం ఇస్తాడు, 1 మినిట్ అనేది ఇస్తాడు. ఇక్కడ నీ క్వశ్చన్ చదవడానికే సో నువ్వు డైరెక్ట్గా ఇప్పుడు క్వశ్చన్ చదవడానికి అంత టైం ఎందుకు పడుతుంది అంటే 5-6 లైన్లు ఇస్తున్నాడు. 5-6 లైన్లు చదివి దాన్ని ఎక్కడ ఏముంది కీ పాయింట్ అబ్జర్వ్ చేసుకుని నీకు నిమిషం అయిపోతుంది. ఎప్పుడు ఆన్సర్ పెడతావు? సో ఇలా 2 టైప్స్ అనేది ఇస్తున్నాడు మనకి ప్రజెంట్ తీసుకుంటే. అలాగని ప్రతి సంవత్సరం అలాగ ఇస్తాడని కూడా మనకి రూల్ ఏం లేదండి. ఎవ్రీ ఇయర్ అలా ఇస్తాడని లేదు. తర్వాత క్వశ్చన్స్ కొన్నిసార్లు టఫ్ ఇచ్చినా కూడా దాంట్లో ఒక 10-15 క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. ఈజీ మోడ్ వచ్చిన ఒక 10 క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి. సో అది చేంజ్ అవుతుంటది. ఎవ్రీ ఇయర్ ఒకరే తయారు చేస్తారు, ఎవ్రీ ఇయర్ ఇలా ఉంటుంది చెప్పలేం కదా. అది ఎలాగన్నా ఉండొచ్చు. బట్ మన చేతుల్లో ఉండేది ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం సిలబస్ ఉంది, ఆ సిలబస్ ని కంప్లీట్ గా చదవాలా, మొత్తం ఇన్ టైంలో చదవగలగాల. ఓకే. సో నెంబర్ 2 దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం అనలైజ్ చేసుకోవాలి. అంటే ఎలా క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అవునా? దీని కొరకు సెషన్స్ అనేది ఉంటుంది మీకు. ప్రీవియస్ క్వశ్చన్స్ సెషన్స్ అనేది పెడతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు మామూలుగా మీకు సిలబస్ లో మీకు అందరికి తీసుకుంటే పిఓ గైడ్ 1, 2 అని, ప్రాక్టర్ సర్వీసెస్, ఐటీ ప్రాజెక్ట్, వాల్యూమ్స్, అర్థమెటిక్, జీకే, రీజనింగ్, ఇది సిలబస్. దీంట్లో ఎంటీఎస్ కి మనకి ఇలా ఉంటుంది. పిఓ గైడ్ 1 నుంచి, ప్రాక్టర్ సర్వీస్ నుంచి ఇలాగా, వాల్యూమ్ 5 నుంచి, అర్థమెటిక్ నుంచి, జీకే నుంచి ఇలా ఇస్తాడు. సో ఇది ఎంటీఎస్ కి, పోస్ట్ మ్యాన్ కి పేపర్ 1. అదే పోస్ట్ మ్యాన్ కి పేపర్ 2 తీసుకుంటే సో డెలివరీ ఆపరేషన్స్ వాల్యూమ్ 6 పార్ట్ 3 అండ్ వాల్యూమ్ 7. ఓకే. ఇది పిఏకి ఉన్నటువంటి సిలబస్. పిఓ గైడ్ 1, 2, ప్రాక్టర్ సర్వీసు, ఐటీ ప్రాజెక్ట్, వాల్యూమ్ 6, వాల్యూమ్ 7, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్. ఓకే. ఇట్లా మనం సిలబస్ ఇంకా దీంట్లో డెప్త్కి వెళ్ళాలి మళ్ళీ. ఇప్పుడు పిఓ గైడ్ 1 అంటే పిఓ గైడ్ 1లో ఏమేమి ఉంటుంది, ప్రాక్టర్ సర్వీస్లో ఏముంటుంది, ఐటీ ప్రాజెక్ట్లో ఏముంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నారనుకోండి మీరు. ఇప్పుడు జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఎలా ఉంటుందంటే ఇలా చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఈజ్ కరెక్ట్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ అని ఇచ్చారు. ఇప్పుడు ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ అనేటువంటి కాన్సెప్ట్ ఎట్లా వస్తుంది? ప్రోడక్ట్ అండ్ సర్వీస్ అనేటువంటి కంటెంట్ ఉంది మనకు. సో వెరీ రెగ్యులర్ అప్డేటెడ్ టాపిక్ ఇన్ పోస్ట్ ఆఫీస్. మనకు చాలా రెగ్యులర్ అప్డేటెడ్ టాపిక్ అండి. సో ఈ పిఓఎస్పి ఇవన్నీ కూడా మనకు సేవింగ్ బ్యాంక్ స్కీమ్స్ లో వస్తాయి. మనకు సేవింగ్ స్కీమ్స్ ఎస్బి అని, ఆర్డి, టిఈడి, పబ్లిక్ పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, ఎన్ఎస్సి, కేవీపీ, కిసాన్ వికాస్ పత్రు, అవునా? తర్వాత సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, ఎస్సీ, ఎస్ఎస్, అవునా? తర్వాత సుకన్య సమృద్ధి యోజన అకౌంట్, మహిళా సమ్మన్ సేవింగ్ స్కీమ్ ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఎంఐఎస్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఇవల్ల మీకు ఉన్నటువంటి స్కీమ్స్. ఇప్పుడు దీంట్లో ఈ క్వశ్చన్ అడిగాడంటే మనం అన్ని స్కీమ్స్ కి దీన్ని చదువుకోవాలి. ఇప్పుడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకు జస్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా ఒక క్వశ్చన్ చదివేటప్పుడు మీ మైండ్ లో కీ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చదువుతున్నాం కదా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఈజ్ కరెక్ట్. కరెక్ట్ అనేది మనకు ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ పిఓఎస్బి, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్. పిఓఎస్బి ఇక్కడ ఈ 2 కీ పాయింట్స్ మనకు. సో పిఓఎస్బిలో కరెక్ట్ ఉండేది ఏది? ఇక్కడే మనకు మొత్తం అవసరం లేదు, అందుకే కీ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ సంబంధించి కింది ఫీచర్లలో ఏది సరైనది అన్నాడు. సో ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడు? సో మాక్సిమం లిమిట్ ఆఫ్ 1,50,000 ఫర్ డిపాజిట్. సో డిపాజిట్ చేయడానికి మనకు 1,50,000 పరిమితి ఉంది, అది మాక్సిమం లిమిట్ అని ఇచ్చాడు ఒక పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ కి. మినిమం విత్డ్రాయల్ ఎంత అన్నాడు? 100 రూపీస్. కనీస విత్డ్రా 100 రూపీస్. నామినేషన్ ఈజ్ మాండేటరీ. నామినేషన్ ఫెసిలిటీ అనేది మాండేట్ అన్నాడు ఎట్ ద టైమ్ ఆఫ్ ఓపెనింగ్ అకౌంట్. ఇదల్లా వస్తుంది మనకు. నామినేషన్ ఈజ్ మాండేటరీ. నెక్స్ట్, ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కెన్ బి ఓపెన్డ్ బై అన్ ఇండివిజువల్ యాజ్ ఎ సింగిల్ అకౌంట్. సో ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఎనీ నెంబర్, ఎన్ని అకౌంట్ అయినా ఓపెన్ చేయొచ్చు. అక్కడ మెయిన్ పాయింట్ చూడాలి, ఒక వ్యక్తి తన పేరు మీద ఎన్ని అకౌంట్లైనా ఓపెన్ చేయొచ్చు. ఇవి మనకు 4 ఆప్షన్. ఇప్పుడు పిఓఎస్బికి సంబంధించి దీంట్లో కరెక్ట్ ఏదని ఇచ్చాడు. కరెక్ట్ ఏది? ఇప్పుడు ఇది తెలియాలంటే మనకు పిఓఎస్బి కాన్సెప్ట్ తెలియాలి. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అంటే ఏంది, అవునా? తర్వాత దాంట్లో ఎన్ని విధాలుగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మనకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఈ సేవింగ్ బ్యాంక్ అకౌంట్. సో దాన్ని పర్సన్ సింగిల్ గా ఓపెన్ చేసుకోవచ్చు, జాయింట్ గా ఓపెన్ చేసుకోవచ్చు,
మైనర్ అకౌంట్గా ఓపెన్ చేసుకోవచ్చు. 10 years అబవ్ ఉన్నటువంటి మైనర్ సొంతంగా చేసుకోవచ్చు. అన్సౌండ్ పర్సన్స్ మధ్య స్థిమితం లేని వాళ్ళు వీళ్ళు ఎవరైనా గార్డియన్తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. ఇప్పుడు పీఓఎస్బికి సంబంధించి మినిమం డిపాజిట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరికైనా ఐడియా ఉందా? మినిమం డిపాజిట్ ఎంత అండి? అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మినిమం డిపాజిట్ ఎంత? సో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు వెరీ గుడ్. సో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకు 500 రూపీస్. తర్వాత మనం డిపాజిట్ చేయాలంటే మినిమం ఎంత? 10 రూపీస్. విత్డ్రాల్ చేయాలంటే ఎంత? 50 రూపీస్. దీంట్లో మ్యాక్సిమం ఏమన్నా ఉంటుందా? ఉండదు మనకు. ఉండదు మనకు. అవునా? ఓకే. సో ఇలాగా మనకి దాని గురించి తెలిసిందనుకోండి. ఇప్పుడు మ్యాక్సిమం అమౌంట్ ఏమి లేదు. సో ఇది రాంగ్ ఆప్షన్. మినిమం విత్డ్రాయల్ ఉంది. ఎంత? 50 రూపీస్, 100 రూపీస్ కాదు. ఇది రాంగ్ ఆన్సర్. ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్. సో ఒక ఎస్బీ అకౌంట్ ఒక వ్యక్తి ఒకటే ఓపెన్ చేయాలి. ఎప్పుడైనా ఒక ఎస్బీ అకౌంట్ ఒక వ్యక్తి ఒకటే ఓపెన్ చేయాలి. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. నామినేషన్ అనేది మాండేట్. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ అడిగాడు కదా. సో ఈ క్వశ్చన్ని మనం ఆర్డీకి, టీడీకి, ఎంఐఎస్కి ఉన్నటువంటి మొత్తం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అన్నిటికీ అన్వయించుకోవాలి. సో మ్యాక్సిమం లిమిట్ ఏమన్నా ఉందా? సో ఎందులో మ్యాక్సిమం లిమిట్ అనేది ఉంది. దేంట్లో ఉంది మ్యాక్సిమం లిమిట్? ఎంఐఎస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో మనకు మ్యాక్సిమం లిమిట్ అనేది ఉంది. ఎంత ఉంది? 9 lakhs అనేది ఉంది. సింగిల్ అకౌంట్ కి, జాయింట్ అకౌంట్ కి అయితే 15 lakhs ఉంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ అకౌంట్ ఉంది. ఎంత మ్యాక్సిమం లిమిట్ ఎంత ఉంది? 30 లక్షలు ఉంది. తర్వాత సుకన్య సమృద్ధి యోజనకి సంవత్సరానికి మ్యాక్సిమం లిమిట్ ఉంది 1,50,000. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కి మ్యాక్సిమం లిమిట్ ఉంది 1 year కి. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఇంతే చేసుకోవాలి 1,00,000. ఇంకా మిగతా మీకు ఎస్బీకి కానీ, ఆర్డీకి కానీ, టీడీకి కానీ, అవునా, ఎన్ఎస్సి కానీ, తర్వాత కేవీపీ కానీ మనం చూసుకున్నట్టు మిగతా దేనికి మ్యాక్సిమం లిమిట్ లేదు. మినిమం విత్డ్రాల్ ఏమన్నా ఉందా? సో దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. నామినేషన్ అన్నిటికీ కంపల్సరీ. ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్, ఒక ఎస్బీ తప్ప మిగతా నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ దీంట్లో మనకు బౌండ్ పాయింట్ ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ అకౌంట్లో మీరు ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేయండి, కానీ మ్యాక్సిమం అమౌంట్ ఎంత అని చెప్పా? 30 లక్షలు. అది దాటకూడదు అంటాడు మనం. సో ఇట్లా మనం ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ క్వశ్చన్ వరకే మనం పరిమితం అవ్వకూడదు. సో ఇక్కడ సేవింగ్ స్కీమ్స్ గురించి ఉంది కాబట్టి అన్నిటికీ దీన్ని అన్వయించుకోవాలి. సో అప్పుడే మనకు ఇన్ డీటెయిల్ గా కాన్సెప్ట్ అనేది మనకు అర్థమవుతుంది. వాడు ఎలాగిచ్చినా మనం ఆన్సర్ చేయగలము. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి సెకండ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఈజ్ నాట్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ పిఎల్ఐ ఎండోమెంట్ అసరెన్స్ పాలసీ. సో మనకి పిఎల్ 6 రకాల పాలసీస్ ఉంటాయి. మనకు హోల్ లైఫ్ అసరెన్స్, కన్వర్టబుల్ హోల్ లైఫ్ అసరెన్స్ అంటే సురక్ష, కన్వర్టబుల్ హోల్ లైఫ్ అసరెన్స్ సువిధ, ఎండోమెంట్ అసరెన్స్ సంతోష్, తర్వాత మీకు యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అసరెన్స్ సుమంగల్, చిల్డ్రన్ పాలసీ అంటే బల్ జీవన్ బీమా, తర్వాత జాయింట్ లైఫ్ అసరెన్స్ అంటే మీకు యుగల్ సురక్ష. ఇవి 6 రకాలు. దీంట్లో ఏమి ఇచ్చారు మీకు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఈజ్ నాట్ కరెక్ట్. తప్పు ఏది? ఈజ్ నాట్ కరెక్ట్ కాదు అన్నట్టు. దీంట్లో ఎండోమెంట్ అసరెన్స్ లో, పిఎల్ఐ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో మనకి పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ 2 రకాలు ఉంటాయి. ఎండోమెంట్ అసరెన్స్ అంటే సంతోష్, మీరు రెగ్యులర్ గా టార్గెట్ చేస్తారు కదా. సో పిఎల్ఐ ఎండోమెంట్ అసరెన్స్ పాలసీకి సంబంధించి క్రింది వాటిలో సరైనది కాదు ఏదన్నాడు, తప్పు ఏదన్నాడు మనం. మినిమం అండ్ మాక్సిమం ఏజ్ ఎంట్రీ. సో మనకి పాలసీ చేయాలంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలా, మాక్సిమం ఏజ్ ఎంత ఉండాలా? ఓకే. తర్వాత 19 55 ఇచ్చారు. మినిమం అండ్ మాక్సిమం సమ్మర్షుడ్. సో మనకు కనిష్ట గరిష్ట హామీ ఎంత మనం ఆ పాలసీ చేయడానికి? నువ్వు ఆ పాలసీ చేయాలంటే మినిమం 20,000 హామీ మొత్తం అనేది ఉండాలి పాలసీ సమ్మర్షుడ్. మాక్సిమం 50 లక్షల వరకు ఉండొచ్చు. తర్వాత లోన్ ఫెసిలిటీస్ అవైలబుల్. సో మనం ఈ పాలసీ తీసుకున్న తర్వాత మధ్యలో మనకి ఏమన్నా అవసరం అయితే లోన్ ఇస్తారా? ఆ లోన్ 3 years తర్వాత తీసుకోవచ్చు అని ఇచ్చారు. పాలసీ కెన్ బి సరెండర్డ్ ఆఫ్టర్ 2 years. సరెండర్డ్ అంటే నువ్వు పాలసీ తీసుకున్న తర్వాత 4 years కో 5 years కో మధ్యలో ఎప్పుడైనా నాకు వద్దు అనుకుంటే నాకు డబ్బులు ఇచ్చేయండి వెనక్కి అంటే దాన్ని సరెండర్ అని పిలుస్తారు. సరెండర్. సో నువ్వు సరెండర్ చేస్తే నీకు అమౌంట్ ఇస్తారా వెనక్కి? ఎప్పుడు ఇస్తారు? 2 years అని ఇచ్చారు. ఇప్పుడు దీని గురించి తెలియాలంటే మనకి ఎండోమెంట్ అసరెన్స్ గురించి తెలియాలి మనం. ఎండోమెంట్ మీకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో అన్నిటికీ సమ్మర్ష్యూర్డ్ కామనే, మొత్తం సమ్మర్ష్యూర్డ్. లోన్ ఫెసిలిటీ అనేది కొన్ని వాటికి ఇప్పుడు మీకు హోల్ లైఫ్ అసరెన్స్, కన్వర్టబుల్ హోల్ లైఫ్ అసరెన్స్ కి ఒక విధంగా ఉంటుంది 4 years. ఎండోమెంట్ అసరెన్స్ కి మనకు 3 years లోన్ ఫెసిలిటీ అనేది మనకు 3 years. పాలసీ ఈ సరెండర్ అనేది ఇక్కడ యాక్చువల్గా మీరు ఎలాగ ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఈ సరెండర్ అనేది చాలా డెడ్ ఈజీ పాయింట్. దీంట్లో మీకు లోన్ అన్న మీకు ఇప్పుడు హోల్ లైఫ్ అసరెన్స్ కి 4 years, ఎండోమెంట్ అసరెన్స్ కి 3 years. దీంట్లో వేరియేషన్ ఉంది. మీ ఫస్ట్ హోల్ లైఫ్ కన్వర్టబుల్ కి 4 years, ఎండోమెంట్ అసరెన్స్ కి 3 years అన్నమాట. దీంట్లో సరెండర్ అనేది మీకు ఎందుకు ఈజీ అంటే నువ్వు ఏ పాలసీ తీసుకున్నా నువ్వు సరెండర్ చేయాలంటే మినిమం 3 years ఉండాలి. కాబట్టి ఇది డైరెక్ట్ పాయింట్ మీకు ఈజీ. ఒకవేళ మీకు లోన్ ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు.
తర్వాత ఈ సమ్ అష్యూర్డ్ అన్నిటికీ కామనే. మీరు ఏది తీసుకున్నా 20,000, 50 lakhs. ఒక చిల్డ్రన్ పాలసీకి మాత్రమే 20,000, 3 lakhs అక్కడ చిల్డ్రన్ పాలసీకి. ఓకే. ఇంకా ఏజ్ మీకు ఇక్కడ ఇది 1955 ఇది కూడా కామన్ ఏజే ఉంది. రెండిటికి మాత్రం వేరియేషన్ ఉంది మీకు. కాబట్టి సరెండర్ ఎప్పుడంటే 3 years తర్వాతనే నువ్వు సరెండర్ చేయగలవు. కాబట్టి తప్ప ఆన్సర్ ఏది మీకు డి. ఇప్పుడు ఇది ఎండోమెంట్ అసైలెన్స్ ఉంది కదా, దీన్ని మీరు హోల్ లైఫ్‌కి, కన్వర్టబుల్‌కి, ఎండోమెంట్ అసైలెన్స్‌కి, యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అసైలెన్స్‌కి, చిల్డ్రన్ పాలసీకి, బల్ జీవన్ బీమాకి చదువుకోవాలి. దీంట్లో చదువుకునేటప్పుడు ఒకవేళ మీకు ఇక్కడ బల్ జీవన్ బీమా చిల్డ్రన్ పాలసీ ఇచ్చాడు. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అసైలెన్స్ ఇచ్చాడు. సో యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అసైలెన్స్ గాని, బల్ జీవన్ బీమాకి గాని సరెండర్ లోన్ అనేది ఉండదు. ఇప్పుడు మనీ బ్యాక్ పాలసీకి అట్ ద సేమ్ టైమ్ చిల్డ్రన్ పాలసీ రెండిటికి ఇవ్వడనమాట మీకు. అదే ఆర్‌పీఎల్ తీసుకుంటే 10 years ఆర్‌పీఎల్ఏ గ్రామ ప్రియ అని కూడా ఒకటి వస్తుంది. అక్కడ కూడా మీకు ఉండదు. ఇది క్లాస్ చెప్పేటప్పుడు మీకు దాంట్లో వెరీ ఈజీగా ట్రిక్ అనేది ఉంటుంది. అంటే మీకు అక్కడ టేబుల్ ఫైమ్‌గా చెప్పేసరికి ఇప్పుడు ఇది మొత్తం ఇన్ని పేజీలు ఒక్కొక్క దాని గురించి చదివేదానికంటే ఒక టేబుల్‌లో చదివితే మీకు ఈజీ ఉంటదన్నమాట. ఇప్పుడు థర్డ్ క్వెషన్ చూడండి. పిఎల్ఐ జాయింట్ లైఫ్ అస్యూరెన్స్ ఈస్ ఆల్సో కాల్డ్. సో మనకు జాయింట్ లైఫ్ అస్యూరెన్స్‌ని ఏమని పిలుస్తారని ఇచ్చాడు. సో యుగల్ సురక్ష, సువిధ, బల్ జీవన్ బీమా అని ఇచ్చాడు. సో బల్ జీవన్ బీమా అనేది మీకు చిల్డ్రన్ పాలసీ. ఇప్పుడు మనకు 6 రకాలు కదా. హోల్ లైఫ్ అస్యూరెన్స్ అనేది ఉంది. హోల్ లైఫ్ అస్యూరెన్స్‌ని ఏమని పిలుస్తారంటే సురక్ష అంటారు. కన్వర్టబుల్ హోల్ లైఫ్ అస్యూరెన్స్‌ని సువిధ అంటారు. ఓకే. తర్వాత మీకు యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్‌ని సుమంగల్ అంటారు. ఇక్కడ ఎండోమెంట్ అస్యూరెన్స్ ఉంది కదా, ఇది ఇక్కడే ఉంది సంతోష్. ఓకే. చిల్డ్రన్ పాలసీ బల్ జీవన్ బీమా. ఈ జాయింట్ లైఫ్ అస్యూరెన్స్‌ని యుగల్ సురక్ష అంటారు. యుగల్ సురక్ష కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇంకా 6 నేర్చుకుంటే అయిపోయి. ఈ క్వెషన్స్ కూడా వెరీ బేసిక్ క్వెషన్స్ మీకు చెప్పేది మీకు. ఓకే. సో ఇట్లా క్వెషన్ చదివేటప్పుడు ఈజీ క్వెషన్స్ ఇస్తాడు, యావరేజ్ క్వెషన్స్ ఇస్తాడు, టఫ్ క్వెషన్స్ ఇస్తాడు. మనం దాన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టాంప్స్ షుడ్ బి అఫిక్స్డ్ టు ది డాష్ ఆఫ్ ది అడ్రస్ సైడ్. సో మనం ఒక ఆర్టికల్ తీసుకుంటే, ఉత్తరం తీసుకుంటే ఎక్కడ స్టాంప్స్, ఇక్కడ మన కీ పాయింట్ ఏంది, స్టాంప్స్ షుడ్ బి అఫిక్స్డ్ టు ది అడ్రస్ సైడ్. సో ఒక ఉత్తరానికి అడ్రస్ సైడ్ స్టాంప్స్ ఎక్కడ అతికించాలి. ఓకే. రైట్ హ్యాండ్ బాటమ్ కార్నర్ కిందన, రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ పైన, ఇవల్ల కామన్ పాయింట్స్. లెఫ్ట్ హ్యాండ్ బాటమ్, లెఫ్ట్ హ్యాండ్ టాప్. ఎప్పుడు కూడా మనము కుడి చేతి ఎగువ మూలలో అతికిస్తాం. కుడి చేతి రైట్ హ్యాండ్ టాప్ కార్నర్‌లో. సో ఇక్కడ మీకు రైట్ అనేది ఫస్ట్ పాయింట్, టాప్ అనేది సెకండ్ పాయింట్. సో ఇది కుడి చేతి ఎగువ మూల కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది డైరెక్ట్ క్వెషన్ అడిగాడు. ఇది క్లాస్ నెంబర్ 23లో రిపీటెడ్ క్వెషన్స్. మీకు తెలియదండి, కొన్ని క్వెషన్స్ ఎన్ని సార్లు కావాలంటే మీకు అన్ని సార్లు రిపీటెడ్ అవుతూనే ఉంటాయి. ఓకే. మీకు అన్ని ఇంక్లూడ్ ఏంటండి, రెగ్యులేషన్స్ మిగతావన్నీ ఇంక్లూడ్ అంటే మీకు బుక్‌లో కూడా లేటెస్ట్ ప్రింటెడే మీకు. తర్వాత మీకు క్లాస్‌లో చెప్పేటప్పుడు కూడా లేటెస్ట్‌గానే చెప్తాను. మీకు కావాలంటే ఒక డిస్‌ప్లే చేసి చూపిస్తాను మీకు. ఓకే. ఇప్పుడు మెషిన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ కెన్ బి పోస్టెడ్ నాట్ మోర్ దెన్ అని ఇచ్చారు. ఇది మీకు క్లాస్ నెంబర్ 11లో వస్తది. ఫ్రాంకింగ్ మిషన్ దగ్గర వస్తది. సో ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ కెన్ బి పోస్టెడ్ ఎట్ నాట్ మోర్ దెన్ డాష్ ఆఫీసెస్ స్పెసిఫైడ్ బై ది ఎస్‌పీఓస్ ఇన్ ద లైసెన్స్. సో మనకు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఇచ్చినటువంటి లైసెన్స్‌లో మనకు మెషిన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ ఎన్ని పోస్ట్ ఆఫీస్‌లో మించకుండా పోస్ట్ చేయాలంటాడు. సో జనరల్‌గా మనకి ఇక్కడ 2 రకాలు ఉంటాయి మనకు. ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్ అని ఒకటి ఉంటుంది. తర్వాత రిమోట్‌లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్. ఇప్పుడు జనరలైజ్డ్ క్వెషన్ కాబట్టి జనరలైజ్డ్ క్వెషన్‌కి మనం ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషనే తీసుకోవాలి. స్పెసిఫిక్‌గా ఆర్ఎంఎఫ్ఎం ఇస్తే, రిమోట్‌లీ మేనేజ్డ్ అని ఇస్తేనే మనం దాని వైపు వెళ్ళాలి. సో ఎప్పుడు కూడా మామూలుగా ఈ ఎన్ని పోస్ట్ ఆఫీస్ మించకుండా అంటే 2 పోస్ట్ ఆఫీస్ మనకు 2 పోస్ట్ ఆఫీస్ పర్మిషన్ ఇస్తారు. ఫస్ట్ మీ ఆర్గనైజేషన్, మీ సంస్థ ఎక్కడికైతే దగ్గర ఉందో ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి మీకు పర్మిషన్ ఇస్తారు. 2 మీరు కోరుకున్న చోటుకి ఇస్తారు, లేదా వాళ్ళే మెన్షన్ చేస్తారు. అదే రిమోట్‌లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్ అయితే మీకు ఒక పోస్ట్ ఆఫీస్ మాత్రమే పర్మిషన్ ఇస్తారండి. 2 పోస్ట్ ఆఫీసులు మీకు పర్మిషన్ ఇవ్వరు. ఓకే. ఈ కాన్సెప్ట్ చదివేటప్పుడు ఫ్రాంకింగ్ మిషన్ మొత్తం వస్తది. అసలు ఫ్రాంకింగ్ మిషన్ అంటే ఏంది? మామూలుగా మీరు స్టాంప్స్ అన్నీ అతికిస్తారు కదా, రూ. 5, రూ. 10, రూ. 20 ఒక స్టాంప్స్ మీద. అలా కాకుండా ఆ మిషన్ అనేది ఉంటది. అది ఇంప్రెస్ చేస్తది. ముద్ర ఏస్తదనమాట. 10, 20 అని. సో ఫాస్ట్‌గా ఏస్తది. మీకు ఫాస్ట్ అవుతదనమాట. ఓకే. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్. ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు జాగ్రత్త. మిగతా డైరెక్ట్ క్వెషన్స్ వచ్చి ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు కరెక్ట్. ఇక్కడ మన కీ పాయింట్ ఏంది కరెక్ట్. సో ఏది సరైనది? ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కోసారి ఈజ్ నాట్ కరెక్ట్, ఈజ్ కరెక్ట్ అన్నప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఆల్ కైండ్స్ ఆఫ్ సేవింగ్ బ్యాంక్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ హెడ్ పోస్ట్ ఆఫీస్. హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో అన్ని సర్వీసెస్, అన్ని సేవలు ఉంటాయి. ఒక అకౌంట్ ఓపెన్ చేయాలా, ఒక ఫిలాటరీ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయాలా, అన్ని ఫెసిలిటీస్. ఆల్ కైండ్స్ ఆఫ్ సేవింగ్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఎట్ బీఓ. సో బీఓలో హెచ్ఓకి కంపారిజన్ ఇచ్చారు. సో మనకి బీఓలో అన్ని కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయండి? ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రెవెన్యూ విత్డ్రాయల్ కొనొచ్చాడు. ఉంటుందా? ఉండదు. అదే హెచ్ఓలో ఉంటుంది.
ఒక వ్యక్తి ఫిలాటరీ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయాలని వచ్చాడు. సో బీఓలో ఉంటుందా? ఉండదు. సో బీఓకి కొన్ని లిమిటేషన్స్, కొన్ని పరిమితులు అనేది ఉంటాయి. బట్ హెడ్ పోస్ట్ ఆఫీస్కి అలాంటి పరిమితులు ఏమి ఉండవు. సో ఆల్ సర్వీసెస్ అవైలబుల్ ఎట్ హెడ్ పోస్ట్ ఆఫీస్. సో మీకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. ఒక్కోసారి ఇలాగిస్తాడు, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అంటే మీకు లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటుందో ఒక్కొక్కటి తీసుకొచ్చా. సో పోస్టేజ్ స్టాంప్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ పోస్టేజ్. మీరు ఉత్తరాలు పంపించేటప్పుడు పోస్టేజ్ స్టాంప్స్ వాడొచ్చు, రెవెన్యూ స్టాంప్స్ వాడొచ్చు, ఫ్రాంకింగ్ ఇంప్రెషన్స్ వాడొచ్చు. ఇవి మీ కీ పాయింట్స్. మీరు ఏ చదివినా కూడా మీరు ఫైనల్గా రావాల్సింది ఈ కీ పాయింట్స్ దగ్గరకే. సో ఒక ఉత్తరం మనం పంపించుకోవాలంటే పోస్టేజ్ స్టాంప్స్ వాడొచ్చు, ఫ్రాంకింగ్ ఇంప్రెషన్స్ వాడొచ్చు, కానీ రెవెన్యూ స్టాంప్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. రెవెన్యూ స్టాంప్స్ అనేది ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్థిక లావాదేవీలకి మాత్రమే. మీరు ఒక ప్రామిసర్ నోట్ రాయించుకోవాలన్నా దేనికైనా లీగల్కి రెవెన్యూ స్టాంప్స్ వాడతారు. పేమెంట్ ఆఫ్ పోస్టేజ్, ఫ్రాంకింగ్ ఇంప్రెషన్స్ మాత్రమే మీకు ఈ 2 మాత్రమే ఈ పోస్టేజ్ రూపంలో మనం వాడుకోవడానికి డిపార్ట్మెంట్లో అవకాశం ఉంటుంది. సో 1, 3 మాత్రమే కరెక్ట్. సో క్వశ్చన్ చూసినప్పుడు మీరు డైరెక్ట్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కీ పాయింట్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్. ఇన్ విచ్ ఇయర్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్? మీకు 1884లో మనకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మినిమం ఏజ్ ఎంత? 18 సంవత్సరాలు. ద మ్యాక్సిమం అమౌంట్ ఫర్ సింగిల్ ఈఎంఓ పంపించడానికి సింగిల్ అమౌంట్ ఎంత? సో 10,000 రూపాయలు. ఇంతకుముందు 5,000 ఉండేది. ఇప్పుడు రెగ్యులేషన్స్లో ఇది చేంజ్ అయింది, కొత్త పాయింట్ ఇది, ఇప్పుడు అప్డేటెడ్. సో మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ లిమిటెడ్ ఫర్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఒక సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అమౌంట్కి మ్యాక్సిమం డిపాజిట్ ఎంత? మనకు 30 లక్షలు. లాస్ట్ ఆప్షన్ మీకు 30 lakhs. సో ఈఎంఓ గరిష్టంగా మనం ఎంత పంపించుకోవచ్చు? 10,000 రూపాయలు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మినిమం ఏజ్ ఎంత? 18 సంవత్సరాలు. పిఎల్ఐ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 18 ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ సార్. ఇలా ఉంటాయి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్. ఇవి మోడరేట్ క్వశ్చన్స్ ఇక్కడ ఉండేది మీకు. ఓకే, ఇప్పుడు చూడండి, వేర్ షుడ్ బి రైట్ ద సెండర్ అడ్రస్. ఇంతకుముందు ఈ సెండర్ అడ్రస్ ఎక్కడ రాయాలంటే ఏమి ఇచ్చాడంటే మీకు లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ అని ఇచ్చాడు. లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ అంటే మనం ఉత్తరాన్ని ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది లోయర్. ఓకే, ఉత్తరాన్ని తీసుకుంటే ఇది అప్పర్, ఇది లోయర్. అవునా? సో ఇది మనకు లెఫ్ట్ సైడ్, ఇది మనకు రైట్ సైడ్. లోయర్ అంటే కింది కదా, లోయర్ లెఫ్ట్ కార్నర్, లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్, దిగువ ఎడమ చేతి మూల. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకు? ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది ఎన్వలప్ ఎట్ లోయర్ సైడ్ అని ఇచ్చాడు. మనకు రెండు ఒకటే మీనింగే వస్తాయి మనకు, మీ టర్మినాలజీ మార్చండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎనీవేర్ ఆన్ ద పోస్ట్ ఆర్టికల్, ఎక్కడైనా రాయొచ్చు. ఆప్షన్ సి, ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద ఆర్టికల్, ఉత్తరం వెనుక భాగంలో. ఆన్ ద టాప్ రైట్ కార్నర్ ఆఫ్ ద ఆర్టికల్, ఉత్తరం యొక్క కుడి దగ్గర, అంటే ఇక్కడ అని ఇచ్చాడు. బి ఆప్షన్ ఆన్ ద బాటమ్, సో కింద లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఆఫ్ ద ఆర్టికల్, లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఆఫ్ ద ఆర్టికల్ ఆన్ ద బాటమ్. సో లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ అన్నా, సో లోయర్ లెఫ్ట్ ఆఫ్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఆర్టికల్ సైడ్ అన్నా, ఆన్ ద బాటమ్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఆఫ్ ద ఆర్టికల్ అన్నా, అన్నీ ఒకటే మీనింగ్. అక్కడ మీకు కాన్సెప్ట్ తెలిస్తే అది ఎలాగిచ్చినా మనం రాయగలం. ఇక్కడ మనకు డిఫరెంట్గా ఇచ్చాడు కాబట్టి దాన్ని కొంచెం చూసుకోవాలి మనం. ఓకే, సో మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇట్లా మీకు సింపుల్గా ఫుల్ ఫామ్ అడుగుతారు. సిఆర్సి అంటే మెయిల్ ఆఫీస్లో కంప్యూటరైజ్డ్ రిజిస్ట్రేషన్ సెంటర్ మనకు. సో సింపుల్గా సార్టింగ్ లిస్ట్ చేంజ్ చేసేది ఏమంటారు? సో ఏ అడ్రస్ ఎవరు ఇష్యూ చేస్తారంటే ఎస్ఆర్ఎఫ్, సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్. సో క్వశ్చన్స్ కొన్ని డైరెక్ట్గా ఉంటాయి, కొన్ని యావరేజ్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఇంత కాన్సెప్ట్ ఇచ్చాడు, ఇంత పెద్దగా. సో సింపుల్గా మెయిల్ ఆఫీసర్ టైప్స్ ఎన్ని అడిగాడు? టీఎంఓ, ఎస్ఎంఓ, సార్టింగ్ మెయిల్ ఆఫీసర్, ట్రాన్సిట్ మెయిల్ ఆఫీసర్. మనకు కాన్సెప్ట్ తెలిసినప్పుడు కీ పాయింట్ బేస్ చేసుకొని మనం ఆన్సర్ చాలా డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇప్పుడు బ్యాగ్ ఆఫీస్ అన్నాడు, సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్. దీంట్లో మీకు యూనిట్ బ్యాగ్ ఆఫీస్ అని వస్తుంది, డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్ అని వస్తుంది, సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ అని వస్తుంది, సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్ అని వస్తుంది. యూనిట్ బ్యాగ్ ఆఫీస్ అంటే అదర్ దాన్ బిఓ, ఈడిఎస్. డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్ అంటే హెడ్ రికార్డ్ ఆఫీస్, సబ్ రికార్డ్ ఆఫీస్, హెచ్ఓ. సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ అంటే మీకు పిఎస్డి, పోస్టల్ స్టోర్ డిపోర్ట్. సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్ అంటే పోస్టల్ డైరెక్టరేట్లో ఉన్నటువంటి డి సెక్షన్, పోస్టల్ డైరెక్టర్ డి సెక్షన్. ఇవి డైరెక్ట్గా మీకు కాన్సెప్ట్ అక్కడ ఉంటుంది. ఇవి డైరెక్ట్ పాయింట్స్ కూడా మీకు మనం కీ పాయింట్స్ అన్నమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డ్యూ బ్యాగ్స్ అన్నాడు. డ్యూ బ్యాగ్స్ అంటే ఎవ్రీడే మీరు పంపించే బ్యాగ్స్ ని డ్యూ బ్యాగ్స్ అంటారు. సో డ్యూ బ్యాగ్స్ ఏది? మెయిల్ బ్యాగ్, రిజిస్టర్ బ్యాగ్, అకౌంట్ బ్యాగ్, డైలీ పంపిస్తారు. ఇది మీకు కాన్సెప్ట్లో డ్యూ బ్యాగ్స్ ఏవి? అన్యూజువల్ బ్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు పార్సల్ బ్యాగ్ ఉంది, పార్సల్ బ్యాగ్ డైలీ పంపిస్తారంటే పంపించారు. సో ఈ క్వశ్చన్స్ అనేది మీరు కంపల్సరీగా మీకు అడిగేటువంటి విధానము బేసిక్ క్వశ్చన్సా, యావరేజ్ క్వశ్చన్సా, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనే దాన్ని బట్టి ఉంటుంది. మీకు ఎటువంటి టైప్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీకు కాన్సెప్ట్ తెలుసు అనుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకే, సో ఇది బాగా గుర్తుపెట్టేసేసుకోండి. తర్వాత సిలబస్ కంప్లీట్గా మీకు షేర్ చేస్తాను.
సో రేపు క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీకు సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సిలబస్ ఫస్ట్ 1 అవర్ 7 to 8 సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. అంటే మీకు ఎంటీఎస్కి ఏముంది, పోస్ట్ మ్యాన్కి ఏముంది, పిఏకి ఏముంది, డెస్ట్ ఏముంటుంది మీకు. తర్వాత ఈ థియరీ పార్ట్ ఉంది కదా, అది ఓన్లీ పోస్ట్ మ్యాన్కి ఏముంది, ఇది డెస్ట్ అండి ఇది. ఇవల్ల మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంటే మీకు వాలిఫైల్ ఏమొస్తుంది క్లియర్ కట్గా అన్ని తీసుకొచ్చి, సో 7 to 8లో మీకు అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత 8 to 9 నుంచి మీకు సిలబస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా రెగ్యులర్గా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీకు పిఓ గైడ్ 1 స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది కదా, తొందరగా కంప్లీట్ చేయాలి కాబట్టి పిఓ గైడ్ 1 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, మీకు ఒక్కో కాన్సెప్ట్ తీసుకున్నా. ఇప్పుడు మెయిల్ బ్యాగ్స్ అంటే ఎన్ని రకాలు, చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు మీకు మెయిల్ బ్యాగ్స్ సంబంధించి. ఓకే, సో వాళ్ళని 6లో తీసుకుంటే వీళ్ళు అడిగాడు వాళ్ళ విలేజ్ స్టార్టింగ్ లిస్ట్ ఎలా ఉంటుంది. ఓకేనా, తర్వాత మీకు S1 నుంచి S4 స్లిప్స్ సంబంధించి నామినల్ రూల్ చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు క్వశ్చన్ అడిగాడు. నామినల్ రూల్ సంబంధించి వివో డైలీ అకౌంట్, ఎస్ఓ డైలీ అకౌంట్ ఏ విధంగా పంపిస్తారు. ఓకే, పోస్ట్ మాస్టర్ బుక్ ఏ విధంగా ఉంటుంది. ఓకే, ఈ ఎస్బో స్లిప్స్కి సంబంధించి ACG2, ACG3 ఇవి రెగ్యులర్గా ట్రెజరీ క్యాష్ బుక్, ఇవి రెగ్యులర్ క్వశ్చన్స్ మీకు క్లాస్ చెప్పేటప్పుడు ఇవల్ల వచ్చేస్తాయి. మీకు ఇప్పుడు పిఓ గైడ్ 1 అంటే ఇలాగ ఎన్ని సెక్షన్లు ఉన్నాయి. పిఓ గైడ్ 1 ఇప్పుడు మీకు సిలబస్లో క్లాస్ నెంబర్తో సగం ఆర్గనైజేషన్, టైప్స్ ఆఫ్ పోస్ట్, నైట్ పోస్టర్స్, మొబైల్ పోస్టర్స్, బిజినెస్ అవర్స్, పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇవి మీకు సాఫ్ట్ కాపీస్ కూడా షేర్ చేస్తాను గ్రూప్లోన. సాఫ్ట్ కాపీస్ కూడా ఇక మొత్తం మీకు గ్రూప్లో షేర్ అవుతాయి. ఐటీ ప్రాజెక్టులు ఏమేమి వస్తాయి, ఓకే, ప్రొడక్ట్ సర్వీసెస్లో ఏమేమి ఉంది, మెయిల్స్, బ్యాంకింగ్ రెమిటెన్స్, స్టాంప్స్, బిజినెస్ ఇన్సూరెన్స్, ఇవల్ల ఒక్కొక్క దాని గురించి ఎలాబొరేటెడ్. జీకేలో తీసుకుంటే జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, జనరల్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉన్నటువంటి పాయింట్స్. ఓకే, ఓఎంఆర్లో చాలా మంది మిస్టేక్స్ చేస్తారండి. ఆ మిస్టేక్స్ దానికి సంబంధించి కూడా ఓఎంఆర్ షీట్ చేసి మీకు ఒక ప్రాక్టీస్ సెషన్ కూడా ఉంటుంది ఎగ్జామ్ ముందర. మీరు ఎలా చేయాలని చెప్పేసి ఒక ప్రాక్టీస్ సెషన్ కూడా ఉంటుంది మీకు. ఓకే, ఓకే, సో మీకు ఇది ఫీజ్ డీటెయిల్స్ అండి. లాంగ్ టర్మ్ సంబంధించి ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మాత్రమే ప్రజెంట్ మీకు లాంగ్ టర్మ్ ఉందండి ఇది. ఇంకా మీకు షార్ట్ టర్మ్ తీసుకుంటే సో పిఏకి 2000, పోస్ట్ మ్యాన్కి 1900, ఎంటీఎస్కి 1800 ఉంటుంది మీకు. ఓల్డ్ వాళ్ళకైతే ఈ ఫీజెస్ ఉంటాయి మీకు. ఓకే, ఎవరైనా మెటీరియల్ కావాలి అనుకుంటే సో ఫుల్ పేమెంట్ చేస్తే వాళ్ళకి మెటీరియల్ కూడా పంపించేస్తారు. ఓకేనా, దీంట్లో మీకు ఏ బ్యాచ్ తీసుకున్నా, మీరు షార్ట్ టర్మ్ తీసుకున్నా, లాంగ్ టర్మ్ తీసేసుకున్నా, షార్ట్ టర్మ్ ఏమంటే మీకు 30 to 40 డేస్లో మీకు కంప్లీట్ సిలబస్ అయిపోతుంది, ఇన్ డీటెయిల్గా అయిపోతుంది. ఓకేనా, తర్వాత మీరు రెగ్యులర్గా మీకు యాప్లో అలాగే ఉంటాయి, మీ రికార్డెడ్ కానీ సాఫ్ట్ కాపీస్ అలాగే ఉంటాయి, ఎగ్జామ్స్ అలాగే ఉంటాయి. సో లాంగ్ టర్మ్ ఏంటంటే మీకు ఆగస్టు 31 వరకు కంటిన్యూ అవుతుంది, ఎగ్జామ్ ఉండేంత వరకు అలాగే కంటిన్యూ అవుతుంది. తర్వాత మీకు ఒకవేళ ఎగ్జామ్ ఏమైనా కొన్నిసార్లు ఇప్పుడు మనం 2023 చూసుకున్న 24లో కూడా మీకు పోస్ట్ పోన్ అయింది. అట్లా ఏమైనా పోస్ట్ పోన్ చేశారనుకోండి, తర్వాత ఇంకేమైనా చేంజెస్ చేస్తే ఈ లాంగ్ టర్మ్ మ్యాచ్ దీన్ని అట్లే కంటిన్యూ చేస్తారు. మీకు ఆగస్ట్ 31 ఎగ్జామ్ లేదు, సెప్టెంబర్ కాకుండా అక్టోబర్లో కండక్ట్ చేశారనుకోండి, ఆ ఎక్స్టెన్షన్ పీరియడ్కి మీకు అమౌంట్ ఏమి ఉండదు. సో ఈ లాంగ్ టర్మ్ వాళ్ళకి అలాగే కంటిన్యూ అవుతుంది ఎగ్జామ్ వరకు. సో మీకు ఇప్పుడు ఎప్పుడు చూసినా కొన్నిసార్లు ఇప్పుడు మనకి ఈ 4-5 ఇయర్స్ తీసుకుంటే 3 టైమ్స్ మనకు అలాగా ఎక్స్టెన్షన్ చేశారు. సో వేరియస్ రీజన్స్ వల్ల అది వాళ్ళు చేస్తారో చేయరనేది మనకు తెలియదు. ఓకే, సో అది లాంగ్ టర్మ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా, మీరు ఏది తీసుకున్నా రికార్డెడ్ ఏ రోజు క్లాస్ ఆ రోజు మీకు అప్లోడ్ అవుతుంది. మీకు మీరు పేమెంట్ చేసేసి స్క్రీన్ షాట్ అడ్రస్ పెట్టారనుకోండి, సో మీకు మెటీరియల్ అనేది డిస్పాచ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఈరోజు పేమెంట్ చేసేసారనుకోండి, సో రేపు మార్నింగే మీకు డిస్పాచ్ అవుతాయి మెటీరియల్స్. రేపు డిస్పాచ్ అవుతాయి, రేపు చేసేస్తే రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ అని డిస్పాచ్ అవుతాయి మీకు. ఓకేనా, తర్వాత మీరు సర్కిల్ లెవెల్ ఎగ్జామ్ చూడండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఓకే, సో ఇది డెమో సెషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి మీకు. ఎగ్జామినేషన్ ఫీవర్ అయితే ఏం అవసరం లేదు. తర్వాత మనకు ఉండేటువంటి డౌట్ ఏంటంటే వేకెన్సీ పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది మనకు, వేకెన్సీ పొజిషన్ అనేది. సో వేకెన్సీ పొజిషన్ ఎలా ఉంటుందంటే కొన్ని సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది, కొన్ని సంవత్సరాలు తక్కువ ఉంటుంది, అది చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో ఏమన్నారు తక్కువ ఉంటుంది అన్నారు, 2021 హైయెస్ట్ అన్నారు, కానీ 2022 ఇంకా ఎక్కువ ఇచ్చారు. 2023 ఎక్కువ ఉంటాయంటే అప్పుడు యావరేజ్ ఉన్నాయి, మరీ తగ్గలేదు. 2024లో లేదండి పూర్తిగా 30 పోస్టులు 40 పోస్టులు అన్నారు. ఎంటీఎస్ పోస్ట్ పైన ఒక్కసారిగా మీకు 150 పోస్టులు వచ్చేసాయి, అవునా. సో కాబట్టి వేకెన్సీ ఒక సంవత్సరం తగ్గుతుంది, ఒక సంవత్సరం పెరుగుతుంది, దాని మీద అవసరం లేదు. సో మనకు మినిమం వేకెన్సీ అనేది ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో మనం కంపల్సరీగా ప్రమోషన్కి వెళ్ళాలి అని మనకు ఉన్నప్పుడు మనకు ఒక్క పోస్ట్ ఉంటే చాలు, ఆ ఒక్క పోస్ట్ నాది, గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. మీరు ఎప్పుడైనా సరే టాప్ 10 ట్రై చేయండి. మీరు సర్కిల్ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి టాప్ 10 ట్రై చేస్తే అట్లీస్ట్ టాప్ 20, టాప్ 30లో వస్తారు కాబట్టి మనకు ఒకటి వచ్చేస్తుంది.
సో ఓన్ డివిజన్లో రావాలంటే ఇంకా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా గట్టి ప్రిపేర్ అవ్వాలండి. ఓకేనా? సో ఆ ఒక్క పోస్ట్ కొరకు మీ ప్రయత్నం అనేది చేయండి. తర్వాత డిసప్పాయింట్ అనేది వద్దు. మీ ప్రయత్నం మీరు చేయండి. ఎగ్జామ్ బాగా రాయండి. రాసిన తర్వాత నేను పలానా ఇది చేయలేకపోయినాను, ఇక్కడ నేను వేస్ట్ చేశాను అనేది నీ మైండ్‌లో రాకూడదు. నీ ఎఫర్ట్ నువ్వు 100% ఎఫర్ట్ ఇచ్చావు. చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. అది కామన్. ఎవ్వరైనా దేవుడు అనేటువంటి వాడే తప్పు చేస్తాడు. మనమెంత చెప్పండి? మనం మానవులం. సో, మిస్టేక్స్ సహజం. అంటే ఒక్కోసారి తొందరలో పెట్టడము, లేకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ కామన్. ఏదన్నా కొన్ని ఫ్యామిలీలో ఇన్సిడెంట్ వల్ల కొన్నిసార్లు క్లాస్ వినలేకపోవచ్చు. కొన్నిసార్లు రికార్డెడ్ వినలేకపోవచ్చు. కొన్నిసార్లు ఎగ్జామ్ రాయలేకపోవచ్చు. ఏదైనా కొన్ని అంటే ప్రియారిటీ ఉంటుంది. అప్పుడు ఫ్యామిలీకి ప్రియారిటీ ఇవ్వాల్సుంటది. అలాంటప్పుడు ఏమో ఇబ్బంది పడొద్దండి. మీరు ఎగ్జామినేషన్‌కి 100% ఎఫర్ట్ ఇవ్వండి. వచ్చిందనుకోండి హ్యాపీగా వెళ్ళండి. రాకపోయినా నో డిసప్పాయింట్. రాకపోయినా అనే కాన్సెప్ట్ లేదు. రావడానికే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎందుకంటే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత చాలామంది మాకు రెగ్యులర్‌గా వచ్చేటువంటి ఆహ్, ఫీడ్‌బ్యాక్ ఏంటంటే, "సార్ నేను పలానా టైంలో ఇట్లా లాస్ట్ 10 డేస్ నేను డిసప్పాయింట్ అయ్యి వదిలేసాను సార్" అని. కానీ ఎగ్జామినేషన్‌కెళ్ళిపోయిన తర్వాత నేను ఆ 10 డేస్ యూజ్ చేసుకుంటే నాకు 2 మార్కులతో ఎగ్జామ్ మిస్ అయిపోయింది. ఒక్క క్వెషన్‌తో మిస్ అయిపోయింది. నాకు ఆ ఒక్క 2 క్వెషన్‌లు నేను పెట్టేవాడినేమో ఆ 10 డేస్ చదివింటే. నేను ఎగ్జామినేషన్‌కెళ్ళిన తర్వాత తొందరలో ఓఎంఆర్ షీట్ రాంగ్ పెట్టేసాను. ఇలాంటివి వస్తుంటాయి. సో, అవేమొద్దు. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నీ ఎఫర్ట్ నువ్వివ్వు. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నీ ఎఫర్ట్ నువ్విచ్చిన తర్వాత, అక్కడ ఏం జరిగినా గూడా అది నీకనవసరం. అవునా? సో, ఫలితం నువ్వు వదిలేసేయి. కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఎటువంటి డిసప్పాయింట్ పెట్టుకోవద్దు. నేను చెప్పేదేంటంటే, క్లాసెస్ కంపల్సరీగా వన్ టైమ్ అన్నా పూర్తిగా వినాలా, మెటీరియల్ మీ దగ్గర ఉండాలా, క్లాస్ నోట్స్, ప్రీవియస్ క్వెషన్స్ ఇవి మీరు ఫాలో అయినారంటే డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు మీరు. ఓకే. సో, క్లాస్ టైమింగ్స్ వచ్చేసి మీకు 7-9 ఉంటుంది. ఓకే. సో, మా ప్లాన్ ఏందంటే ఆహ్, కొంచెం వీలైతే అందరూ సపోర్ట్ చేసి 6:30కే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో, 6 అంటే మీకు ఈ 4, 5 డేస్ వదిలేస్తాం. తర్వాత చెప్తాము. మాకెందుకు 6:30-9 అని చెప్తున్నామంటే 6:30కి గాని మీరు మాకు కోఆపరేషన్ చేస్తే 6:30-8:30, 8:40 వరకు క్లాస్ చెప్పిన తర్వాత ప్రీవియస్ క్వెషన్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. మీకు సెపరేట్ సెషన్ కంటే కూడా ఏ రోజు క్లాస్ అయిపోయినప్పుడు ఆ రోజు మీకు చెప్తే అది బెనిఫిట్‌గా ఉంటుందని మా ఉద్దేశ్యం. అదైతే మీకు హెల్ప్ అవుతుందని జెప్పేసేసి. సో, రెగ్యులర్‌గా అలా ప్రిపేర్ అవ్వడం వల్ల ఏమవుద్దంటే, రోజు ఒక 20 క్వెషన్స్, 30 క్వెషన్స్, మనకు వీలున్నప్పుడు 50 క్వెషన్స్ ఇలా చదువుతూ పోతే ఈ ఎగ్జామ్ కల్లా మన నంబర్ ఆఫ్ క్వెషన్స్ రివైజ్ చేయొచ్చు. అది 6:30 అయితే మాకు సెపరేట్ సెషన్ అనేది ఇంక అవసరం ఉండదు మీకు. మేము కూడా సెపరేట్ తీసుకోవాలనేది ఉండదు. సో, 7-9 ఫిక్స్‌డ్. సో, ఒక 4, 5 డేస్ తర్వాత మిమ్మల్ని అడుగుతాము. సో, జాయిన్ అయిన తర్వాత అందరూ కోఆపరేట్ చేసి ఓకే. 6:30కి, 6:45కి మాకు ఓకే అంటే, సో, దాంట్లో మేము స్టార్ట్ చేసేస్తాం. సో, దానివల్ల ఏందంటే ఫస్ట్ 6:30-8:30 క్లాసు. దాని తర్వాత ప్రీవియస్ క్వెషన్స్ డిస్కషన్ పెడతామనమాట. పోస్టల్ గైడ్ గాని, అర్థమెటిక్ గాని, జీకేకి సంబంధించి గాని, వాల్యూమ్స్ గాని మొత్తం డిస్కస్ చేయొచ్చు మనం. ఓకే. సో, ఇది డీటెయిల్స్ అండి. సో, దీంట్లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో, జాయిన్ అయిపోండి. రేపే స్టార్ట్ అవుతది బ్యాచ్. సో, మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్ కానీ, ఓకే. మీకు బాగా ఉంటారు కదా! వీళ్ళు ఖచ్చితంగా జాబ్ కొట్టగలరు. వీళ్ళకి కోఆపరేషన్ ఇవ్వాలా, వీళ్ళకి తెలియజేయాలా దీని గురించి అంటే సో, వాళ్ళకి కూడా ఇన్వెస్ట్ ఇవ్వండి. మీ సబ్ ఆఫీస్‌లో వాళ్ళకి గాని, మీ హెడ్ ఆఫీస్‌లో గాని, మీ సహచరులు, మీ యూనియన్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే, సో, రేపు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇంటిమేషన్ ఇవ్వండి. ఓకే. సో, ఎప్పటికి చెప్పేటువంటి ప్రౌడ్ పాయింటేనండి. సో, మన ఇన్‌స్టిట్యూషన్ స్టూడెంట్ బేస్డ్ ఇన్‌స్టిట్యూషన్. ఎప్పుడు కూడా స్టార్టింగ్ అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సో, మనదంతా కూడా స్టూడెంట్స్ సపోర్ట్‌తోనే వెళ్తుంది. ఇప్పటికి ఈ రోజు వరకు కూడా మనం ఎప్పుడు వేరే సపోర్ట్ ఏం తీసుకోలేదు. ఓన్లీ స్టూడెంట్స్ సపోర్టే తీసుకుంటుంది. ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం స్టూడెంట్స్ సపోర్ట్ వల్లే మనం ఇప్పటికి సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నామండి. ఓకే. సో, దీనికి సంబంధించినటువంటి ఫుల్ కోఆపరేషన్ ఉంది. 1, 2 అని కాదు. మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంప్లీట్‌గా స్టూడెంట్ సపోర్ట్‌తోనే ఎళ్ళిపోతున్నాం. మా ఇన్‌స్టిట్యూషన్ అంతా కూడా కంప్లీట్‌గా స్టూడెంట్ సపోర్ట్‌తోనే వెళ్తుంది. ఓకే. రైట్. ఓకే. సో, ఇది బ్రీఫ్ సెషన్. ఇంక మిగతాది నేను ఈ సిలబస్ జోలికి ఎందుకు వెళ్ళలేదంటే, దీనికి ఒక 1 అవర్ టైం పడతది. సో, రేపు క్లాస్‌లో తీసుకున్నప్పుడు 7-8 ఫస్ట్ ఈ సిలబస్‌ని ఇన్ డీటెయిల్‌గా మీకు తీసుకొస్తాను. మీకు ఈ యాప్ కూడా ఉంటది. ఎల్‌కే కోచింగ్ సెంటర్ యాప్ అని. సో, దాంట్లో మీకు సాఫ్ట్ కాపీసు, ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి మీకు. సో, డీటెయిల్‌గా మొత్తం అక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకే. సిలబస్ జోలికైతే నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే మళ్ళా ఈ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. రేపు దీని గురించి నేను క్లియర్‌గా క్లాస్‌లో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత క్లాస్‌లోకెళ్ళిపోతా. సో, స్టార్టింగే మీకు పోస్టల్ సిలబస్‌తోనే స్టార్ట్ అవుతుంది రేపు. ఇంక మీకు జీకే మామూలుగా జీకే, అర్థమెటిక్ ఇవి స్టార్ట్ చేసేవాళ్ళం. అలా కాకుండా కంప్లీట్‌గా పోస్టల్ సిలబస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. రైట్. గుడ్ నైట్ అండి. హావ్ ఎ నైస్ డే. రేపు కలుద్దాం.